డీకే అరుణ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ బీజేపీ నుండి మహబూబ్ నగర్ ఎంపీగా రెండవసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి డీకే అరుణ ఈసారి గట్టి పట్టుదలతో ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా గెలవాలి, మోదీ కేబినెట్లో మంత్రి కావాలన్న లక్ష్యంతో ఆవిడ ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయితే ఎలాగో ముగిసిపోయాయి. ప్రజలంతా ఓట్లేశారు. ఫలితాలు ఈవీఎంలో నిక్షిప్తమయ్యాయి. మరి డీకే అరుణ భవితవ్యం ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన డీకే అరుణ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారా? తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డీకే అరుణ మామూలు మనిషి కాదన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి కొద్ది మంది మహిళా నేతల్లో డీకే అరుణ కూడా ఒకరని చెప్పొచ్చు. రాష్ట్ర మంత్రిగా తన ప్రభావాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చూపించినటువంటి వ్యక్తి రాజకీయ నాయకురాలు డీకే అరుణ. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవే తన లక్ష్యంగా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి డీకే అరుణ. ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి బీజేపీ ఎంపీగా ఆవిడ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆవిడ స్వల్ప ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి మన్యం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వంశీచంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు. మరి మహబూబ్ నగర్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.